ఒకటవ ప్రశ్న 2026-27 సంవత్సరంలో భారత ప్రభుత్వ మొత్తం వ్యయం ఎంతగా అంచనా వేయబడింది? ఏ 49.6 లక్షల కోట్లు, బి 50.7 లక్షల కోట్లు, సి 53.47 లక్షల కోట్లు, డి 55.6 లక్షల కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 53.47 లక్షల కోట్లు. రెండవ ప్రశ్న 2026-27 సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు మొత్తం వ్యయంలో సుమారుగా ఎంత శాతంగా ఉంటాయి? ఏ 18%, బి 22%, సి 26%, డి 30%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 26%. మూడవ ప్రశ్న 2026-27 సంవత్సరానికి ఊహించిన నామమాత్రపు జీడీపీ వృద్ధి రేటు ఎంత? ఏ 8%, బి 9%, సి 10%, డి 11%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 10%. నాల్గవ ప్రశ్న 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు లక్ష్యం ఎంత? ఏ జీడీపీలో 4.8%, బి జీడీపీలో 4.4%, సి జీడీపీలో 4.3%, డి జీడీపీలో 4%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జీడీపీలో 4.3%. ఐదవ ప్రశ్న 2026-27 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వపు చెల్లించాల్సిన అప్పులు ఎంతగా అంచనా వేయబడ్డాయి? ఏ జీడీపీలో 61%, బి జీడీపీలో 58%, సి జీడీపీలో 55.6%, డి జీడీపీలో 50%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జీడీపీలో 55.6%. ఆరవ ప్రశ్న 2026-27 బడ్జెట్లో కింది పన్ను ప్రతిపాదనలలో ఏది ప్రవేశపెట్టబడింది? ఏ ఆదాయపు పన్ను స్లాబులలో పెరుగుదల, బి మ్యాట్ రద్దు, సి షేర్ల పునఃకొనుగోళ్లపై మూలధన లాభాలుగా పన్ను విధించడం, డి కార్పొరేట్ పన్నును 20% తగ్గించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి షేర్ల పునఃకొనుగోళ్లపై మూలధన లాభాలుగా పన్ను విధించడం. ఏడవ ప్రశ్న ఫ్యూచర్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టీటీ ఎంతకు పెంచబడింది? ఏ 0.02%, బి 0.03%, సి 0.05%, డి 0.10%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 0.05%. ఎనిమిదవ ప్రశ్న కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 గురించి కింది ప్రకటనలలో ఏది సరైనది? ఏ ఇది వ్యక్తుల కోసం కొత్త పన్ను స్లాబులను ప్రవేశపెడుతుంది, బి ఇది ఏప్రిల్ 1, 2026 నుండి 1961 చట్టం స్థానంలోకి వస్తుంది, సి ఇది అన్ని కంపెనీలకు మ్యాట్ను రద్దు చేస్తుంది, డి ఇది ప్రామాణిక తగ్గింపును పెంచుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇది ఏప్రిల్ 1, 2026 నుండి 1961 చట్టం స్థానంలోకి వస్తుంది. తొమ్మిదవ ప్రశ్న భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించి గ్లోబల్ క్లౌడ్ సేవలను అందించే విదేశీ కంపెనీలకు ఏ పన్ను ప్రయోజనం విస్తరించబడింది? ఏ 5 సంవత్సరాల పన్ను మినహాయింపు, బి 2047 వరకు పన్ను మినహాయింపు, సి 10% రాయతీ పన్ను రేటు, డి జీఎస్టీ నుండి మినహాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2047 వరకు పన్ను మినహాయింపు. పదవ ప్రశ్న ఏప్రిల్ 2026 నుండి అమలులోకి వచ్చే కొత్త మ్యాట్ రేటు కనీస ప్రత్యామ్నాయ పన్ను రేటు ఎంత? ఏ 15%, బి 14%, సి 12%, డి 10%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 14%. 11వ ప్రశ్న విదేశీ టూర్ ప్యాకేజీలపై సవరించిన టీసీఎస్ రేటు ఎంత? ఏ 5%, బి 10%, సి 2%, డి 20%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 2%. 12వ ప్రశ్న పశువుల దాణా మరియు పత్తి విత్తనాల సరఫరా నుండి వచ్చే లాభాల కోసం ఏ రంగానికి పన్ను మినహాయింపు పొడిగింపు లభించింది? ఏ ప్రైవేటు కంపెనీలు, బి సహకార సంఘాలు, సి ప్రభుత్వ రంగ సంస్థలు, డి ట్రస్టులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సహకార సంఘాలు. 13వ ప్రశ్న మౌలిక సదుపాయాల రిస్క్ హామీ నిధి యొక్క కీలక ఉద్దేశ్యం ఏమిటి?
ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రత్యక్ష రుణాలు, బి రుణదాతలకు పాక్షిక క్రెడిట్ హామీలను అందించడం, సి నిర్మాణ సామగ్రికి సబ్సిడీ ఇవ్వడం, డి పట్టణ గృహాలకు నిధులు సమకూర్చడం. సమాధానం బి రుణదాతలకు పాక్షిక క్రెడిట్ హామీలను అందించడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రుణదాతలకు పాక్షిక క్రెడిట్ హామీలను అందించడం. 14వ ప్రశ్న. ప్రతి సిటీ ఎకనామిక్ రీజియన్ సిఈఆర్ 5 సంవత్సరాల్లో ఎంత నిధులు అందుకుంటుంది? ఏ 1000 కోట్లు, బి 2500 కోట్లు, సి 5000 కోట్లు, డి 10,000 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 5000 కోట్లు. 15వ ప్రశ్న. రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని కొత్త జాతీయ జలమార్గాలు అమలులోకి రానున్నాయి? ఏ 5, బి 10, సి 15, డి 20. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 20.